హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఉత్తరప్రదేశ్లోని బుల్డోజర్ల కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను కూల్చివేయడం సరికాదని పేర్కొంది. నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని, అలాంటి వ్యక్తుల ఇళ్లను కూల్చివేయడం అధికార దుర్వినియోగమేనని, చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. దోషిగా నిర్ధారించిన చట్ట ప్రకారం శిక్ష పడుతుంది తప్ప బుల్డోజర్లతో న్యాయం చేయలేమని వ్యాఖ్యానించింది. ఇళ్లను కూల్చివేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును కాలరాయడమేనని మండిపడింది. దేశవ్యాప్తంగా కూల్చివేతలపై మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం తీర్పు చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ఇల్లును కూల్చివేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమని తేల్చి చెప్పింది. న్యాయ వ్యవస్థ పనిని కార్యనిర్వాహక శాఖ విభాగం పూర్తి చేయలేదని, చట్టపరమైన ప్రక్రియ లేకుండా నిందితుడిని దోషిగా నిర్ధారించలేమని వ్యాఖ్యానించింది. ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనేది ఒక కల. ఎగ్జిక్యూటివ్ని ఆశ్రయం తీసుకోవడానికి అనుమతించాలా అనేది కోర్టు ముందున్న ముఖ్యమైన ప్రశ్న అని జస్టిస్ గవాయి అన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చట్టబద్ధమైన పాలన పునాది. ఈ సమస్య న్యాయ వ్యవస్థలోని న్యాయానికి సంబంధించింది. చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాకుండా నిందితుల నేరాన్ని ముందస్తుగా నిర్ధారించకూడదని పేర్కొంది. మేము ప్రజా విశ్వాసం, జవాబుదారీ సిద్ధాంతాన్ని ప్రస్తావించాం. ఒక వ్యక్తి ఇంటిని అధికారులు ఏకపక్షంగా కూల్చివేస్తే వాళ్ళు నిందితులే. అది అధికార విభజన సూత్రాన్ని ఉల్లంఘించినట్లు మేము నిర్ధారించాం అని జస్టిస్ గవాయి అన్నారు. కాగా ఇటీవల యూపీకి చెందిన ఒక వ్యక్తి ఇంటి కూల్చివేత కేసులో యోగి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జరిమానా వేసిన విషయం తెలిసిందే. రోడ్డు విస్తరణ పేరుతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్న ఫలంగా ఇంటిని కూల్చివేయడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని, వారికి 25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 2019 అక్టోబర్లో తన ఇంటిని కూల్చివేసినట్టు బాధితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వం అధికారుల తీర్పుపై మండిపడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.